గుడ్ మార్నింగ్ గ్రేడ్ 2 అనలిస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ తెలంగాణ మిత్రులారా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నోటిఫికేషన్ రావడం జరిగింది. అప్లికేషన్ నడుస్తున్నది. 2015లో జరిగినటువంటి జనరల్ స్టడీస్ పేపరు మరియు సబ్జెక్ట్ పేపర్ రెండింటిని చూడండి ఒకసారి. ఎందుకంటే మెయిన్గా కెమిస్ట్రీ పేపర్ కూడా దాన్ని అనలైజ్ చేయండి. ఎటువంటి క్వశ్చన్లు వచ్చినవి, ఒక ఆట సక్సెస్ కావాలంటే ప్రీవియస్గా ఆ ప్లేయర్ యొక్క ఆటను చూడాలి. ఒక ఆటను ఎట్లా ఆడిండు, ఏ విధంగా ఆడిండు, పర్ఫార్మెన్స్ ఏంటిది, నెక్స్ట్ ఏం టెక్నిక్స్ చేస్తున్నాడు అనేది కావాలి. ఇక్కడ కూడా ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినవి, ఆ క్వశ్చన్స్ని మనము చేయగలుగుతామా? సబ్జెక్టు అండ్ జిఎస్ రెండింటిని కూడా గమనించినట్లయితే ఓకే, దాని వెనుక మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు ఇక ముందుకు వెళ్ళవచ్చు. మిత్రులారా, జాగ్రత్తగా చూడండి. అప్పటి క్వశ్చన్లకు ఇప్పటి క్వశ్చన్లకు కరెంట్ అఫైర్స్ని ఒక్కటే చేంజ్ చేయాలి. ఓకేనా, ఒక కరెంట్ అఫైర్స్ ఒక్కటి చేంజ్ చేయాలి. అంటే కరెంట్ అఫైర్స్ ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత ఏం మారుతుంది? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఓకేనా, డిజాస్టరు, ఓకేనా, కొన్ని కొత్త పేర్లతో వచ్చిన తుఫాన్లు మారుతాయి కావచ్చు, రీజనింగు, ఓకేనా, అవన్నీ కూడా ఏం మారే పరిస్థితి లేదు. కల్చరు. మిత్రులారా చూడండి, పాత ప్రీవియస్ పేపర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ప్రీవియస్ పేపరు. దీన్ని చూస్తే దీన్ని ఏ విధంగా చూసినా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. 17వ వాలినోద్యమ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? అప్పుడు వెనుజులా జరిగింది. 24వది కంపాలా, ఉగాండా. ఇట్లా ప్రతి క్వశ్చన్ అంటే రేపు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పక్క రాసి పెట్టుకో. వాలినోద్యమే కావచ్చు, అనేక G7 కావచ్చు, G20 కావచ్చు, అన్ని మీటింగ్స్ అన్నీ కూడా బిమ్స్టెక్కే కావచ్చు, సార్కే కావచ్చు, అన్నీ రాసి పెట్టాలి. రెండవది 2017లో ఫిబ్రవరి 15 నాడు 104 ఉపగ్రహాలను తీసుకుపోయినటువంటి PSLV C-37. జాగ్రత్త మిత్రులారా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.